జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 9వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 2 నుండి నిన్నటి కంటిన్యూ అండి. వినయ ధర్మం. నవవిధ ధర్మాల్లో మరొక ధర్మం వినయ ధర్మం. ప్రతి ఒక్కరూ ఎదుటివారితో ఎల్లప్పుడూ వినయంగా ఉండాలి. ప్రాపంచిక విద్య మరి దాని ద్వారా వచ్చిన అధికార హోదా మనకు అహంకారాన్ని ఇస్తే, ఆధ్యాత్మిక విద్య అణుకువను మరి వినయాన్ని ప్రసాదిస్తుంది. ఎంత ధ్యానం చేస్తే అంత వినయం, ఎంత స్వాధ్యాయం చేస్తే అంత వినయం, ఎంత సజ్జన సాంగిత్యం చేస్తే అంత వినయం. చేసుకున్న వారికి చేసుకున్నంత కనుక ఎదిగిన కొద్దీ ఒదుగుతూ ఉంటే ఒదిగిన కొద్దీ ఎదుగుతూ ఉంటాము. వినయం అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు శత్రు అజేయుడైన వాడు. అందుకే ఆయనను సంహరించటం మాట అలా ఉంచి అసలు ఆయన చేతిలో చావకుండా ఉండటమే అసాధ్యమని పాండవులకు అర్థమైంది. వేరే దారి లేని ధర్మరాజు రహస్యంగా భీష్ముని దగ్గరికి పోయి వినయంతో, తాత, నీవు బ్రతికి ఉన్నంతకాలం మాకు విజయం దుర్లభం. దయ ఉంచి నీ ప్రాణాన్ని మేము హరించగల ఉపాయం చెప్పు అని అడుగుతాడు. ధర్మరాజు వినయ సంపదకు ముగ్ధుడైన భీష్మాచార్యుల వారు, ధర్మజ, నపుంసకుడు నాకు ఎదురుగా ఉంటే నేను అస్త్రశస్త్రాలు విసర్జిస్తాను. ఆ సమయంలో నన్ను వధించండి అని చెప్పేస్తాడు. అలా వినయంతో శత్రు శిబిరంలోని సైన్యాధ్యక్షుడి మరణ రహస్యాన్ని కూడా తెలుసుకోగలిగాడు ధర్మరాజు. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణ్యే గవిహస్తని సునిచైవస్య పాకేచ పండితాః సమదర్శన. భగవద్గీత శ్లోకం అనేది. వినయం అందరికీ అభయం ఇస్తుంది. మరి వినయ ధర్మం కలిగిన వాడు ఈ సృష్టిలోని ప్రతి ఒక్కదాని పట్ల సమదృష్టిని కలిగి ఉంటూ బ్రహ్మజ్ఞానిలా విలసిల్లుతాడు. దాన ధర్మం. ఈరోజు మనం అనేక ధర్మాల్లోకెల్లా అత్యున్నతమైన నవవిధ ధర్మాల్లోని చివరి ధర్మం మరి అతి ముఖ్యమైన ధర్మమైన దాన ధర్మం గురించి చెప్పుకున్నాం. మన దగ్గర ఏది ఉంటే దానిలో మనకు అవసరం ఉన్నంత మేరకు దాచుకొని మిగిలిన దాంతో పక్కవారి అవసరాలను కూడా సాధ్యమైనంత వరకు చూడాలి. దానినే దైవత్వం అంటాము. అలా కాక మన దగ్గర ఉన్నది మనమే అనుభవిస్తూ మిగిలిన దానిని తరతరాలకు తరగని విధంగా దాచుకోవటం దానత్వం అవుతుంది. పంచితే పెంచుకోబడుతుంది, మరి దాచుకుంటే దోచుకోబడుతుంది. కనుక మన దగ్గర ఉన్న దానిలో లోక కళ్యాణార్థం పంచిపెడుతూనే ఉండాలి. కర్ణుడు తన దగ్గర ఉన్నదంతా లేదు అనకుండా జీవితాంతం వరకు పంచుతూనే ఉండిపోయాడు. అయినా అతడు ఏనాడు పేదవాడు కాకపోగా మరింత సంపన్నుడయ్యాడు. పైగా దానకర్ణుడనే గొప్ప యశస్సును కూడా కూడబెట్టుకున్నాడు. ధర్మాచరణం. యతోభ్యుదాయ నిస్సాయాస సిద్ధీస ధర్మ వైశేషిక ధర్మనం. ధర్మాచరణ వల్ల ప్రతి పనిలో కూడా అభ్యుదయం వస్తుంది. మరి ఈ లోకంతో పాటు పరలోకాల్లో కూడా ఆనందం వస్తుంది. నవవిధ ధర్మాల్లో ఏ ఒక్క ధర్మాన్ని పాటించకపోయినా ఇక మనకు అధోగతే. ధర్మాచరణ మన ఆత్మ ప్రగతికి సోపానంగా నిలుస్తుంది. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మాస్టర్స్ అందరూ కూడా సత్యవద ధర్మంచర అంటూ సత్యవాక్కు పరిపాలనలో మరి ధర్మాచరణలో తాము పునీతులవుతూ మరెంతో మందికి ఆదర్శప్రాయులవుతున్నారు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, సకల జీవరాశికి మరి సృష్టిలో లెక్కకు మించిన విశ్వాల్లో ఉన్న అనంత కోటి జీవరాశులకు చేతులెత్తి నమస్కరిద్దాం. ఈ సృష్టి ఎంతో అద్భుతమైనది. భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం, ఇలా లెక్కకు మించిన లోకాలు ఎన్నో ఉన్నాయి. భూలోకంలో మనం మన అవసరం ఉన్నప్పుడల్లా అన్ని ఊళ్ళు తిరుగుతున్నట్లే బ్రహ్మస్వరూపులమైన మనం అన్ని లోకాల్లోనూ సదా తిరుగుతూనే ఉంటాం. నిరంతరం ధ్యాన సాధనలో మనం స్వగృహం యొక్క ఆత్మానుభూతిని పొందుతూ ప్రాపంచిక కష్టాలు, కన్నీళ్లు, రోగాలు వంటి కథలన్నీ కంచికి పంపేస్తూ మనం మాత్రం మన శాశ్వతమైన ఇంటికి వెళ్ళిపోవాలి. సో అండి, పత్రిస్ సర్వి ఎక్కువ చదవటం, ఎక్కువ వినటం వల్ల
జీవిత ఆచరణ అనేది సులభమవుతుంది మాస్టర్స్. పత్రి సార్ ఏది చెప్పినా అది సత్యంగానే ఉంటుంది. 2025లో ఒక మేడము, సార్ నాకు ఎంత ధ్యానంలో నాకు సి అనే అక్షరం ఎక్కువ కనిపిస్తున్నది అంటే, అక్కడ కూర్చున్న వాళ్ళ సీనియర్ మాస్టర్స్ అందరూ ఉన్నారటండి. ఇది నాకు ఒక సీనియర్ మేడం చెప్పారు. సి మీద ఏ దేశాలు వస్తాయి అంటే రకరకాల పేర్లు అందరూ చెప్పారంటండి. చివరికి సార్ చెప్పారంట, సి అంటే కాలిఫోర్నియా భవిష్యత్తులో ఇలా ఎక్కువ ఇలా నష్టపోతుంది అని చెప్పటం జరిగిందటండి. అది ఈరోజు మనం వాస్తవంగా చూస్తున్నాం. పత్రి సార్ ప్రతిదీ జరగబోయేది విజన్ చేసి వాక్కుతో అందించారు చూచాయిగా. ఈరోజు మనము డైరెక్ట్ విజన్ చేస్తున్నాం ఆయన చెప్పినవన్నీ కూడా. నా మట్టుకు నేను మాస్టర్స్, నాకు ఎవరిది నమ్మినా నమ్మకపోయినా పత్రి సార్ మాట మాత్రం 100% సత్యానికి స్వరూపం అనిపిస్తూ ఉంటుందండి. మేబీ అది నా నమ్మకం కావచ్చు, నా అనుభవం కావచ్చు, నా అనుభూతి కావచ్చు. పత్రి సార్ చెప్తున్నారు, ఏది శాశ్వతం కాదు, అశాశ్వతమైన వాటి వెంట పరిగెట్టవద్దు అని చెప్తున్నారు. ఈరోజు 200,000 కోట్ల ఇల్లు కాలిపోయింది, ఇన్ని ఇళ్ళు కాలిపోయినాయి, బ్యాంకులు కాలిపోయినాయి, ఇంత ఆస్తి నష్టం అని చెప్తున్నారు. కానీ అడవి దగ్ధమవటం అంటే ఎన్ని కోటాను కోట్ల వృక్షాలండి, మొక్కలు కాదు, వృక్ష జాతి. అంత వృక్ష సంపద పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఎంత కాలుష్యాన్ని మూటగట్టుకోవటం జరిగింది. ఎన్ని పశు పక్షులు జంతువులు ఆ మూగ ప్రాణులు ఎన్ని కలిసిపోయి ఉంటాయి. ప్రకృతికండి ప్రతిదీ, పంచభూతాల్లో ఉన్న ప్రతిదీ ప్రకృతికి మేలు చేసేది. పశు పక్షులు, క్రిమి కీటకాదులు, ఈ వృక్ష జాతి అంతా కూడా. ఒక్క మానవుడు మాత్రమే ప్రకృతిని నాశనం చేసే జీవి. దానికి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం మనం చూస్తూనే ఉన్నాం. అది మన వరకు రాకుండా చూసుకోవాలి అంటే కళ్ళు తెరవాలని ప్రకృతి ఈ భూమండలం మీద ఎక్కడో ఒక చోటను తెలియజేస్తూనే ఉంటుంది. అది ఒక సంపన్నమైన ప్రదేశం. అలా ఊడిపోయిందంటే అశాశ్వతమైనది ఇలానే ఉంటుంది, శాశ్వతమైన దాన్ని పట్టుకో అని ప్రకృతి తెలియజేస్తున్నది. ఇప్పుడు ఇల్లు చూస్తుంటేనండి, ఈవెన్ పిరమిడ్స్ కట్టినా కూడాను వాటికి అవసరమైన దానికి మించి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ హౌసెస్ అయినా పిరమిడ్స్ అయినానండి. ఎందుకంటే ఇందాకే పత్రి గారు చెప్పారు, సత్యాన్ని ఎప్పుడూ విడవకూడదు, సత్యాన్ని సత్యంగా మాట్లాడటమే ఆధ్యాత్మికమండి. ఏదైనా కూడా అవసరం మేరకే ఉండాలి. అవసరమైన ఈ వృక్షాలని చెట్లని వదిలేసి అనవసరమైన ఇంటీరియర్ డెకరేషన్స్ అంటూ అతిగా పులిని చూసి నక్కవాత పెట్టుకుంటుందన్న విధంగా వెళ్ళిపోతున్నాయి కన్స్ట్రక్షన్స్. సంపదని ఇల్లు ద్వారా తెలియచేసుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రకృతి ఏం తెలియచేస్తున్నదండి? అంత సంపద కలిగిన వాళ్ళు కూడా రోడ్డున పడిపోయారు. ఎంత దయానీయమైన పరిస్థితి మనిషికి ఇది. సో మాస్టర్స్, కళ్ళు తెరవాలి, సత్యాన్నే మాట్లాడాలండి. మోసం అనేది మనిషి విడనాడాలి. ప్లాస్టిక్ వాడొద్దంటే ప్లాస్టిక్కే వాడతాము. ఎంత చెప్పినా వినకపోతే ప్రకృతి ఇలా విజృంభిస్తుంది. ఇది వాడని వాళ్ళము, మరి ప్రకృతికి మేలు చేసేవాళ్ళు అతి తక్కువ ఉన్నప్పుడు, అధికము నాశనం చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఆ నాశనంలో వీళ్ళు బలి కావాల్సి వస్తూ ఉంటారు. ప్రకృతి కూడా ప్రేమ చేయలేదండి. సో మాస్టర్స్, స్పిరిచువాలిటీ అంటే నవవిధ ధర్మాలు. ఎవరిమైతే నవవిధ ధర్మాల్ని ఆచరిస్తూ పాటిస్తున్నామో వాళ్లే పిరమిడ్ మాస్టర్స్ అంటున్నారు పత్రిజీ. సో అండి, పత్రి సార్ వీడియోస్
పట్రీసర్ స్పీచెస్, పట్రీసర్ బుక్స్ అత్యధికంగా మనం ఎప్పుడైతే అందుకుంటామో చాలా వాస్తవాల్లో మనకు అవగతమవుతాయి. రైతండి, రేపటి రోజున అక్కడ మనమే ఇక్కడ మనమే అంటూ చెప్తున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.